ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఈరోజు స్టేటస్: దృశ్యము లేనప్పుడు ద్రష్టయకు చిన్మాత్రమునకు ఏ అదృష్టత్వము కలుగుచున్నదో అది ఏ అనగా సద్రూపాత్మ యొక్క దృశ్యరహిత స్థితియే కేవల లీభావమని గ్రహించు అని చెప్తున్నారు భగవాను. ద్రష్ట అంటే చూచువాడు. చూచువాడు ఉంటేనే అక్కడ దృశ్యము ఉంటుంది. దృశ్యం అంటే ప్రపంచము. ఇది ద్రష్ట కంటే వేరు కాదు. దృశ్యము మనోమయం కాబట్టి అది మనసుతో చూస్తున్నది కాబట్టి అక్కడ మనోమయమని అక్కడ నిర్ణయించబడింది. కాబట్టి మనస్సు సత్యమైనచో ప్రపంచము సత్యమవుతుంది. మనస్సు అసత్యమైనచో ప్రపంచం కూడా అసత్యమవుతుంది. ఇక్కడ ఉన్న ఏకైక సత్యంలో ఈ ప్రపంచమంతా ఊహించబడింది. నిర్వికారమైనటువంటి నిరాకారమైనటువంటి దానిలో ఈ నానాత్వము ఉండడం ఎలా సంభవమవుతుంది? నామరూపాలతో ఊహింపబడే ఈ ప్రపంచమంతా నిజానికి లేనే లేదు. ఉన్న ఏకైక సత్యము నిర్వికారమైనది, ఎటువంటి మార్పు చెందనటువంటిది. దానికి ఆకారము లేదు. అటువంటి దివ్యతత్వంలో అనేకత్వం ఉండడం ఎలా సంభవమవుతుంది? అనేకతత్వం ఉండే అవకాశమే లేదు. కాబట్టి కనిపించే ఈ భౌతిక ప్రపంచమంతా లేనే లేదు. మనస్సు యొక్క భ్రమ వంటిది మాత్రమే ఈ కనపడే దృశ్యమాన ప్రపంచమంతా. ఇప్పుడు చూడండి, అంతటా నీరు మాత్రమే ఉన్నప్పుడు ఏ తేడాలైనా కనిపిస్తాయా? కనపడవు కదా. అఖండంగా అంతటా నీరు మాత్రమే ఉన్నప్పుడు ఇప్పుడు అట్లాంటిక్ సముద్రం కానీ, పసిఫిక్ సముద్రం కానీ, బంగాళాఖాతం కానీ, గంగా నదిని కానీ దాంట్లో తేడా ఎలా ఉంటుంది? ఉండవు కదా. ఏ విధంగా తేడా తెలుస్తుంది? అక్కడ సర్వవ్యాప్తంగా ఉన్నది అక్కడ నీరు మాత్రమే. అనంత నామాలు, అనేక రూప భావాలు అన్నీ కూడా ఏకైక సత్యంలో అంటే స్వప్నము జాగ్రత్తావస్థలో లీనమైనట్లుగా అక్కడ లీనమైపోతాయి. మేల్కొన్నవాడు తన కళని ఇంకా కొనసాగిస్తూ చూడటం జరుగుతుందా? అది అసంభవం కదా. అలాగే అనంత చైతన్యంలో చూచే, అనుభవించే, ఆలోచించే వ్యక్తిత్వము అక్కడ విడిగా ఉండదు. కాబట్టి అందులో వస్తువులు, విషయాలు, ఆలోచనలు అనే భిన్నత్వము ఉండదు. అందులో అక్కడక్కడ ఎటువంటి ప్రత్యేకతలు కూడా ఉండవు. అనేకత్వాన్ని గుర్తించే అహంకారమే అక్కడ ఉండదు. అనంతమైన చైతన్య అనుభవంలో అక్కడ అహంకారము కరిగిపోతుంది. సర్వవ్యాప్తంగా సర్వత్రా సర్వదా ఏకమైన సత్యం మాత్రమే సత్యచిత్త ఆనందంగా ఉంటుంది. ఇక్కడ గాఢ నిద్ర, ఇప్పుడు మనం నిద్రపోతున్నప్పుడు గాఢమైన నిద్రలో అక్కడ శాంతి అనే అనుభవం మాత్రమే ఉంటుంది. ఆ అనుభవం అనేది ఏకం, అద్వయం అనే సుషుప్తిలో మనోబుద్ధులు తాత్కాలికంగా అక్కడ ఆగిపోతున్నాయి. అందుచేతనే అక్కడ ఏ భేదాలు మనకు తెలియట్లేదు. అక్కడ గుర్తింపబడు ఉండేదంతా ఆనందం మాత్రమే ఉంటుంది. పరమశాంతి మాత్రమే అందులో ఉంటుంది. దాని తప్ప అక్కడ రెండవది అక్కడ ఏమే కానీ ఉండదు. అటువంటి సమయంలో మనోబుద్ధులు పూర్తిగా లీనమై ఏకైక సత్యంలో అనేకత్వం ఏ విధంగా ఉండగలదు? ఈ శరీరము, మనస్సు, బుద్ధుల ద్వారా మాత్రమే మనము ఈ విషయాలు, ఈ ఉద్రేకాలు, ఈ తలంపులతో కూడిన ప్రపంచాన్ని గుర్తిస్తున్నాము. ఈ శరీరము, మనస్సు, బుద్ధుల ఉపాధులే లేనప్పుడు అనేక వస్తువులు ఉండే అవకాశం ఎక్కడున్నాయి? లేవు కదా. ఈ అజ్ఞాన దశలో మాత్రమే ఈ రెండు పరస్పర ఆధారంగా గుర్తింపబడుతున్నాయి. తాటిలో నిజానికి గతంలోనూ పాము లేదు, వర్తమానంలోనూ లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు. తాడు ఎప్పుడూ తాడుగానే ఉంటుంది కూడా. తాడు ఎన్నడూ పాముగా మారడం లేదు. నువ్వు పాముని తాటిలో చూసినట్లయితే అది కేవలం నీ అజ్ఞానజనిత భ్రమ మాత్రమే. తాటి గురించి నీకు తెలియకపోవటమే అందుకు కారణం. ఎండమావిలో ఎన్నడూ కూడా ఒక బిందువైనా అక్కడ నీరు లేదు.
ఇదే విధంగా బ్రహ్మంలో నామరూపాలతో కూడిన ప్రపంచము అక్కడ ఎన్నడూ లేనే లేదు. విశ్వమంతా మనసుతో అక్కడ గుర్తింపబడుతూ మనసులోనే ఉంది. ఓం శ్రీ గురుభ్యో నమః. మొదలు పెడుతున్నాను గురుగారు. దృశ్యము లేనప్పుడు ద్రష్టయకు చిన్మాత్రమునకు ఏ అదృష్టత్వము కలుగుచున్నదో అది ఏ అనగా సద్రూపాత్మ యొక్క దృశ్యరహిత స్థితియే కేవల ఈ భావమని గ్రహించు. అంటే ఏంటమ్మా? తెలియదు గురుగారు అంత క్లియర్గా. మెల్లిగా చదువు. దృశ్యము లేనప్పుడు ద్రష్టయకు కనీసం గురుగారు దృశ్యము లేనప్పుడు ఉమ్. నీవు దేనిని చూడనప్పుడు దృశ్యాలు చూడటం లేదు. గురుగారు చూసేది ఎవరు? జ్ఞానమే చూస్తుంది. గురుగారు కన్ను చూడదు, కంటికి కన్నైన ఆత్మే చూస్తుంది. ఇది ఒకటి బేసిక్ గా గుర్తుపెట్టుకోండి. నీవు ఏ దృశ్యాన్ని చూడనప్పుడు తర్వాత సెంటెన్స్ చూడు ఏమంటున్నారు. ద్రష్టయగు చిన్మాత్రమునకు ఒక్క నిమిషం. ద్రష్టయగు ఏదైతే ఆ దృశ్యాన్ని చూస్తుందో ఆ ద్రష్టకు చిన్మాత్ర స్వయం ప్రకాశమైన ఆత్మ చూడు. ఏ అదృష్టత్వము కలుగుచున్నదో అంటే అది అర్థం కాలే గురుగారు నాకు. ఆ వర్డ్ అదృష్టత్వం అంటే పర్వాలేదు. ఏ అదృశ్యత్వం అంటే చూడని స్థితి కలుగుతున్నదో, అన్యత్వం చూడకుండా ఉన్నదో చూడక. ఈ తెలుగులో ఉన్నటువంటి విశేషం అంతకంటే గురువు గారు దృష్టము అదృష్టము. సామాన్యంగా మనం ఈ రోజున అదృష్టం అంటాం. అదృష్టం అంటే ఏంటి? దృష్టము కాని అదృష్టం, నేను తెలుసుకోలేనిది అదృష్టము. గురువు గారు కాబట్టి ఏ అదృష్టవత్వం అయితే ఉన్నదో, ఏది చూడనప్పుడు ఉన్నదో అని అర్థం. గురువు గారు అది ఏ అనగా సద్రూపాత్మ యొక్క దృశ్యరహిత స్థితియే కేవల ఈ భావము. వెరీ సింపుల్. నువ్వు దృశ్యాలు చూడనప్పుడు ఏదైతే ఉన్నదో అదృశ్యరహిత స్థితి ఆ ద్రష్టకి, ఆ ఆత్మకి అదే దాని యొక్క సహజత్వము అని చెప్పటం. అంటే ఇక్కడ ద్రష్ట అంటే ఆ ద్రష్ట జ్ఞానం గురించి చెప్తున్నారా గురుగారు? ఇక్కడ అంటే జ్ఞానము ఉన్నారన్న సంస్కరణ గురించి చెబుతున్నారు. ఇక్కడ చూచేది చూచేది కాదు, కన్నైనటువంటి ఆత్మ చూస్తుంది. ఆత్మ జ్ఞానము. ఇక్కడ దృశ్యరహితమైనప్పుడు ఏ చిన్మాత్ర అయితే దృశ్యాలను చూస్తున్నదో పరోక్ష జ్ఞానముతో ద్వారా, మనస్సు ద్వారా ఆ చూచేటటువంటి జ్ఞానము అదృశ్యరహిత అంటే దృశ్యము లేని స్థితి ఉన్నదో అది దాని సహజత్వము అని అంటున్నారు ఆ గురువు. అది దాని సహజత్వము. ఎందుకని ఆత్మతాన్ని తాను తెలుసుకుంటుంది. ఆ గురువు గారు అర్థమైంది. అమ్మాయి
సాపేక్ష జ్ఞానం సాపేక్ష జ్ఞానం ద్వారా చూసే ఇంద్రియాల ద్వారా జ్ఞానేంద్రియ ద్వారా చూసే జ్ఞానాన్ని ఏదైతే ఉందో ఉమ్, అది ఆ తెలియ దృశ్యరహిత కనపడనప్పుడు ఉండేది అదే ఆ, అని. ఉమ్, అది తనకు తాను ఉంటుంది అని. ఉమ్, ఇప్పుడు బోధించేటప్పుడు ఆత్మని గురించి ఏ విధంగా చెప్పగలరు? ఉమ్. కుదరదు కదా. ఆ గురువు గారు. అందుకని ఏ విధంగా సూచిస్తున్నారు? దృశ్యాలు చూస్తున్నప్పుడు ఎవరు చూస్తున్నారు? నేను చూస్తున్నా. నువ్వేమనుకుంటున్నావు? దేహాత్మ బుద్ధితో వ్యక్తిగా చూస్తున్నావు. చూస్తున్నాను అనుకుంటాను. ఆ గురువు గారు. కానీ నీకు అసలు ఉనికి లేదు అక్కడ. దేహాత్మ బుద్ధి జనించలేదు. అన్నప్పటికీ నువ్వు చూస్తున్నావు. దానికి ఆధారమైంది ఏది? జ్ఞానము. జ్ఞానం. కాబట్టి దృశ్యములు చూడనప్పుడు, నీవు వృత్తిరాహిత్యమైనప్పుడు, దృశ్యవారితమైనప్పుడు, ఏ చిత్మాత్ర అయితే ఉండదో అది అదృశ్యరహిత స్థితి తానుగా ఉంటుంది. ఇది భావన గ్రహించు. ఏమ్మా? అర్థమైంది గురుగారు. ఒక విశేషం ఏంటంటే, నీవు చూచేటప్పుడు చిన్మాత్రం ఉంటుంది నీతో, చూడనప్పుడు ఉంటుంది. చూడనప్పుడు ఉంటుంది అంటే దాని అర్థం ఏంటి? దృశ్యరహితమైనప్పుడు కూడా అది తనకు తాను ఉంటుంది అన్నారు. గురువు గారు. అంటే దృశ్యరహితమైనప్పుడు కూడా తనకు తానుగా ఉండి ప్రపంచాన్ని చూస్తుంది అని అంటారు. అది ప్రపంచం ఉంటుంది అక్కడ. గురువు గారు. అంటే ప్రపంచాన్ని గురువు గారు. అంటే జ్ఞాని ప్రపంచాన్ని చూస్తున్నా కూడా అది చూడనట్లే లెక్క అని అంటారు కదా, మరి దాన్ని ఏ విధంగా తీసుకోమంటారు? జస్ట్ ఇగ్నోర్ దోస్ టూ థింగ్స్. అజ్ఞాన దృష్టితో దేహాత్మతో చెబుతున్నావు. XYZ జీవన్ముక్తులు, విదేహముక్తులు తెలిసిన వారని. అది మానసిక ధోరణి, అజ్ఞాన స్థితి కాదు. నా దృష్టిలో సృష్టి యావత్తు జ్ఞానమయం. అందరూ జ్ఞానులే. జ్ఞానము లేక ఎనీథింగ్. గురువు గారు. గురువు గారు. కాదు బ్రహ్మ పర్యంతము అంతా జ్ఞానమే. జ్ఞానం అనేది ఆత్మే, జన్మాత్రయే. అది ఎందుకు చెబుతున్నారు దేహాత్మ బుద్ధితో? నీవు దృశ్యాలు చూడనప్పుడు కూడా అదృశ్యరహిత స్థితి ఏదైతే ఉన్నదో అది సత్యమని గ్రహించు. అదే ద్రష్టయని గ్రహించు. అదే ఆధారమని గ్రహించు. అదే నీ సహజత్వంని గ్రహించు అని ద్వైతంలో సూచించటం. గురువుగారు. అర్థమైంది. మార్కెటింగ్ అర్థమైంది గురువు గారు. మీనింగ్ అబౌట్ వాట్ మహర్షి. అంతసేపటికి దృశ్యాలు చూస్తున్నప్పుడు నేను చూస్తున్నాను, నేను చేస్తున్నాను అనుకుంటాం. నీ మూలం ఏంటి? చిన్మాత్ర. కన్ను యాజ్ ఇట్ ఈస్ గా అది చూడలేదు. గురువు గారు. కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలు వాటంతా పనిచేయ జ్ఞానంతో. కాబట్టి ఏమంటున్నారు మహర్షి? కంటికి కన్నైన ఆత్మ ఇట్ ఈస్ సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్. అంటే ఆత్మజ్ఞానం వల్లనే నీవు దృశ్యాలని చూడగలుగుతావు, చెడు గ్రహించగలుగుతావు. దృశ్యరహితం అని ఎందుకంటున్నారు? దృశ్యరహితమైనప్పుడు అహంకారము అదృశ్యమైపోతుంది. అందుకని అదృశ్యరహిత స్థితి ఏదైతే ఉన్నదో ద్రష్టయని
అది ఆత్మ అని, అది నీ సహజత్వమని నువ్వు గ్రహించు. ఇది భావన అని చెప్పడం. గురుగారు. ఇప్పుడు కూడా నీవు ఏమి చూడలేవమ్మా, ఆత్మతోనే ఉంటావు, ఆత్మగా ఉంటావు. కానీ ఆత్మ అంటే ఏంటో తెలియకుండా ఉంటావు. అని ఏ విధంగా తెలుస్తుంది? అందుకని సూచిస్తున్నారు. స్వవారితం చిత్తాత్మన ఉపదేశ సారంలో. దృశ్యవారితం, దృశ్యాలు లేవు అక్కడ. చిన్మాత్ర చిత్తం ఏదైతే ఉన్నదో, ఏ జ్ఞానం ఉన్నదో అది తనకు తానుగా ఉంటుంది అని అర్థం. ఆత్మన అంటే ఆత్మగానే ఉంటుంది. చూసేటప్పుడు ఆత్మగా ఉంటుంది, చూడేటప్పుడు ఆత్మగానే ఉంటుంది. శేషపడి ఒక తెర మీద బొమ్మలు పడినా తెరగానే ఉంటుంది. ఇది అర్థం అవటానికి చెప్పినటువంటి ఇట్ ఈస్ ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్. బస్ అంటే నువ్వు చేస్తున్నావు అనుకుంటా అన్ని పనులు. జ్ఞానం వల్ల పనులు జరుగుతాయి. చూడటము, నిద్రించటము, మేల్కోవటము, కర్మలు ఆచరించటము, వీటి వెనకాల ఉన్నది చిన్మాత్ర జ్ఞానము, స్వయం ప్రకాశమైన నీ సహజ స్థితి. నువ్వు ఎంత దేహం అనుకున్నప్పటికీ ఇవి చైతన్యవంతం అవుతున్నాయి. దేహము, ఇంద్రియాలు, మనస్సు. అందుకని నువ్వు ఆ లోకాలు దర్శిస్తున్నావు. స్థూల దేహంతో స్థూల జగత్తును దర్శిస్తున్నావు. సూక్ష్మదేహమైన మనస్సుతో స్వప్న లోకాలు దర్శిస్తున్నావు. మరి వీటన్నిటికీ ఆధారం ఏంటి? చిన్మాత్ర జ్ఞానం. ఆత్మ అనే తెర మీద ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తలు జాలువారిపోతూ ఉంటాయి అని చెప్తారు. ఇన్ని జరుగుతున్నా, ఇన్ని పోతున్నా ఆత్మని ఏది అంటదు. అదే కృష్ణ పరమాత్మ గీతలో కూడా చెప్పింది. అగ్ని దహింపదు, వాయు ఆర్పివేయదు, నీరు తడుపజాలదు, శస్త్రము చేది. ఇన్ని రకాలుగా చెప్పాడు. ఆర్ యు గెటింగ్ ది క్లారిటీ అవుట్ ఆఫ్ దిస్? అర్థమైంది గురువు గారు. ఒకసారి పూర్తిగా చదువు, ఇంకేదన్నా ఉంటే. దృశ్యము లేనప్పుడు ద్రష్టయకు చిన్మాత్రమునకు ఏ అద్రష్టృత్వము కలుగుచున్నదో అది ఏ అనగా సద్రూపాత్మ యొక్క దృశ్యరహిత స్థితియే కేవల ఈ భావమని గ్రహించు. కేవల భావము అంటే ఈ యొక్క సహజత్వాదే అని చెప్పారు. ఇప్పుడు నేను ఉన్నాననేది ఎరుక. భావన ఎలా గ్రహించాలి? దృశ్యరహితమైనప్పుడు, నీవు దేనిని చూడనప్పుడు, అంతవరకు ఏ నేనైతే చూస్తున్నదో అది తనకు తానుగా ఉంటుంది, దృశ్యరహితం ఉంటుంది. ఆ ఉన్నది నీ సహజత్వంని గ్రహించు అని అర్థం. ద్వైతంలో అంతకంటే బోధించడం చాలా కష్టం. శంకరుడు, రమణ మహర్షుల వారు ఎంతో స్పష్టత ఇచ్చారు. అయినా గాని నాకు ఇంకా ఆత్మ ప్రకాశం కావటం లేదని దేహాత్మ బుద్ధి పట్టుకుని వేలాడుతుంటారే తప్ప దృశ్యవారితం, ఆలోచనారహితం, వృత్తిరాహిత్యం, అంతర్ముఖం, మౌనం, ఇవన్నీ ఒక రకంగా తీసుకుంటే పర్యాయ పదాలు. గురుగారు సత్యాన్ని ఏ విధంగా సూచించవచ్చును అన్నప్పుడు వేరియస్ ఆస్పెక్ట్స్ అని చెబుతారు ఇక్కడ. నువ్వు ఇప్పుడు దృశ్యాల వెంట వెళుతున్నావు, దేశాల వెంట వెళుతున్నావు, సంసారాల వెంట వెళుతున్నావు.
అవి నిజం కాదు, అవి సత్యము కాదు, అది భ్రమజనితము. జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు 3 కూడా స్వప్న నిరాధారములు, స్వయం ప్రకాశము లేనివి. మరి సత్యం ఏంటి? ద్రష్ట మాత్రమే సత్యం. మహర్షి కూడా అంటున్నారు, టు నో ది నోయర్ ఈజ్ ఎండ్ ఆఫ్ సాధన. ఈ సర్వాన్ని ఎవరు చూస్తున్నారు? చూసేవాడిగా నీవు నిలిచి ఉండడమే సాధనకి పరిసమాప్తి. అంతే. అంటే ఇప్పుడు ఈ జాగ్రత్తావస్థ సత్యంగా కనపడడానికి అంటే ఈ అహంకారం ఎక్కువ ఇది దీంట్లో ఎక్కువ నిలుపుకుంటుందని గురుగారు చూపించుకోవడానికి వాసనలు, వాసనలు, కోరికలు, బంధాలు, అసత్యం సత్యంగా భావించటం, నీవు కాని దాంతో నీ ఉనికిని ఏర్పరచుకుని నేనంటే ఇదేమని భావన. కల్లో కూడా అదే జరుగుతుంది. అవును గురుగారు. కళ్ళకి జాగ్రత్తకి తేడా ఏం లేదమ్మా. అది అక్కడ సత్యం అనుకుంటుంది, కానీ బయటకు వచ్చిన తర్వాత అది అబద్ధం అని చెప్తుంది అంతే. ఇప్పుడు కూడా ఈ సత్యం అనుకుంటున్నావు, అదే నీవు కష్టంగా నిలిచినప్పుడు అసత్యం అని తెలుస్తుంది. ఇప్పుడు కూడా నీవుగా నిలిచి ఉన్నావు ఆల్రెడీ. సరే, కాసేపు అనుగ్రహం చేత అన్నారు, అది ఎక్స్క్లూజివ్ గా ప్రకాశించినప్పుడు ఈ మనస్సు ఎక్కడ, సృష్టి ఎక్కడ, సంసారం ఎక్కడ, నువ్వు అనుకునేటువంటి యొక్క ఊరికి పోతుంది. ఉండదు. మాయ పూర్తిగా అదృశ్యమైపోతుంది, ఉండదు. గురువు గారు, ఆర్ యు గెట్టింగ్ ది మీనింగ్ బిహైండ్ వాట్ మహర్షి వాంటెడ్ టు సే? మాటలతో చెప్పడం చాలా కష్టం. ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ గా చెప్పడం. చూచేవాడు దేనిని చూడకపోతే తను తాను చూస్తాడన్నట్టు. గురువుగారు, నువ్వేమనుకుంటున్నావు? చూసేది దేహత్వంతో నేను నా స్వరూపాన్ని నేను ఎలా చూస్తాను? నీ స్వరూపము చిన్మాత్ర, నీ స్వరూపము ఆత్మే. నేను ఉన్నానన్న అహంస్ఫురణే. అది జీవుడు పుట్టినా పుట్టకపోయినా, అవస్థలో ఉన్నా లేకపోయినా దానికి ఏ ఇబ్బంది ఉండదు. గురువుగారు, అహంస్ఫురణ ఈజ్ ఎ కాన్స్టెంట్ ఫ్యాక్టర్. వేరియింగ్ ఫ్యాక్టర్ ఏది? జాగ్రత్త, స్వప్న సుషుప్తావస్థలు, ఇవన్నీ వేరియింగ్ ఫ్యాక్టర్స్. ఇవన్నీ ఎక్కడ జరుగుతుంటాయి? జరుగుతున్నాయి, ఆత్మతోనే జరుగుతాయి. ఆత్మ లేకుండా ఉండరు అని చెప్తాం. గురువు గారు, సరోజ, ఏమన్నా ఉందా? ఏం లేదు గురువు గారు. చాలా సంతోషం. ఏమీ లేదని గ్రహించడమే సత్యం. గురువు గారు. అదే మూర్తి గారు, ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు, చెప్పండి ఏమైనా ఉంటే. అదిగో వచ్చారు, చెప్పండి. మీరు చెప్పిందే ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం, ఎట్లా ఆలోచన లేకుండా ఎలా ఉండాలి, ఆలోచన చేస్తూ ఉంటాం. ఎంతసేపటికి ఆలోచన లేకుండా వరకు ఆగట్లేదు. ఆగకపోయినా ఆలోచించేది క్షణకాలము మానుకున్నా. దేని వల్ల చూస్తున్నారు దృశ్యాలు? జ్ఞానం వల్ల చూస్తున్నారు. ఆ జ్ఞానమే ద్రష్ట, అదే చూస్తుంది.
అదే అహం స్ఫురణ. అది బేస్లో ఒకటి ఉండబట్టి నేను చూస్తున్నానని ఇక్కడ అంటున్నారు. ఈ నేను ఉనికి లేదు. ఇది చిచ్చల గ్రంథి. దేంతో ఉంటుంది? ఇంద్రియాలతో ఉంటుంది, మనస్సుతో ఉంటుంది. తానే చేస్తున్నట్టుగా చూస్తున్నట్టుగా భావిస్తుంది. అది గోపురం మీద బొమ్మలాగా. కానీ ఆ బొమ్మకు ఆధారం బేస్లో ఉంది. ఇక్కడ కూడా ఈ దేహాత్మ బుద్ధి కలిగిన జీవాత్మకి ఆధారము అహంస్మరణలో ఉంది. అహంస్మరణ లేకుండా జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు ఉండవు. అందుకని చెబుతున్నారు, నీవు దృశ్యాలను చూడనప్పుడు ఏదైతే అదృశ్యరహిత స్థితి ఉన్నదో అది నీ సహజత్వం అని భావించు అని సూచన. మాటలు చెప్పేటప్పుడు భావనే కదా చెప్పేది. ఆత్మ నా చేతికి అందించలేరు, నీవే అదని చెప్పినా అది నాకు తెలియటం లేదని అంటారు. అందుకని ఈ చెప్పే మాటలన్నీ కూడా ఇండైరెక్ట్ పర్సెప్షన్స్. ఏది కాదో చెబుతారు. నా మనస్సు కాదు, ఇంద్రియాలు కాదు, బుద్ధి కాదు, ఇది కాదు, అది కాదు. ఆదిశంకరులు కూడా ఇదే మాట అన్నారు. పంచకోశాలు తీసుకుని అన్నమయ కోశం కాదు, మనోమయ కోశం కాదు, విజ్ఞానమయం కోశం కాదు, అది కాదు, ఇది కాదు. ఏదైతే వర్జించగా, ఏదైతే నీవు తొలగించలేమో అది నీ స్వరూపాన్ని భావించమన్నారు. ఆయన కూడా అంతే చెప్పారు. ఇక్కడ కూడా భావన ఇట్ అంటే సూచించడం అంటే భావనే, అంతకంటే చెప్పలేరు. చివరికి ఒక అనుగ్రహం చేతనే అది ప్రకాశించినప్పుడు సమస్యలన్నీ తీరిపోతాయి. ఇది ఉంటుంది, కనపడుతుంది. ఎండమావుల్లో నీళ్లు కనపడుతూనే ఉంటాయి, లేవని తెలిసినప్పటికీ. ఈ దైనందిక జీవితంలో కూడా ఈ జనన మరణాల మధ్య దృశ్యాలు చూస్తున్నప్పుడు ఇదంతా కూడా ఆత్మ మీదే ఆధారపడి ఉంది, ఇది విడిగా లేదు అనే జ్ఞానం కూడా ఉంటుంది. మూలము ప్రకాశించిన తర్వాత చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇది ఉన్నా లేకపోయినా నాకే ఇబ్బంది లేదు. అదే మహర్షి కూడా చెప్పుకుంది, దేహం ఉంటే లేకపోతే నాకెందుకు, దాన్ని తీసుకెళ్తారు, నేను పటిష్టంగా ఉన్నాను అంటే జ్ఞానం పటిష్టంగా ఉంది అని చెప్పడం. జీవుడికి ఆత్మ అనుభవం ఉండదు. ఆత్మ అనుభవంలో జీవుడు ఉండడు. రెండు కూడా అసలు విపరీతంగా ఉంటాయి. ఎలా చెప్పుకోవాలంటే, నీవు దగ్గర చూస్తున్నప్పుడు దూరం చూడలేవు, దూరం చూస్తే దగ్గర చూడలేవు. చూసే నేను దృష్టి ఒకటే. చూసే జ్ఞానము ఒకటేమో పరోక్ష జ్ఞానం, ఇంద్రియాల ద్వారా, కంటి ద్వారా చూస్తున్నావు, చూడు పర్వాలేదు. ఆ నేను చూడకపోతే దగ్గరగా ఉన్న తన స్వరూపం చూస్తుంది. ఎందుకని? ఆత్మకి స్వయం ప్రకాశం ఉంది, జ్ఞాన వృత్తి చేత తనకు తాను చూడగలిగిన సామర్థ్యం ఉంది దీనికి. దానికి అది ఉంది కాబట్టి చిన్మాత్ర is the basis on which you are seeing everything. కాబట్టి మీరు ఆత్మను ప్రకాశింపజేయక్కర్లేదు. దృశ్యమానతమైతే చాలు, ఆలోచన రహితమైతే చాలు, నిశ్చలంగా ఉంటే చాలు. ఎలా ఉండాలి? వైరాగ్యంతో, ప్రాణాయామంతో, గతాన్ని విస్మరించడంతో, ఇట్లా కొన్ని సూచనలు చేశారు. ఇదంతా సత్యం అనుకుంటున్నావు. కాలం ఉందని, గతం ఉందని, భవిష్యత్తు ఉందని. కాలం అనేది లేదు అసలు. నవ్ ఇస్ ది రియాలిటీ. దానికి అన్నారుగా, ఎస్టర్డే నవ్, టుడే నవ్, టుమారో నవ్. సో నవ్ ఇస్ ది చిన్మాత్ర, నవ్ ఇస్ ది రియాలిటీ. నాకెప్పుడు ఆత్మ ప్రకాశం అవుతుందని అనుకోవద్దు. యు ఆర్ ఆల్రెడీ దట్. కావాల్సింది ఇది అసత్యం అని గుర్తించు.
ఆలోచన లేని స్థితిలో అది ఆత్మే. ఆలోచన ఉన్నా కానీ ఆత్మే తెలుస్తుంది. తర్వాత తెర మీద బొమ్మలు కొడితే ఏం పట్టుకుపోతే తెరకేమైనా ఇబ్బంది. సో అటువంటి దృష్టికోణంతో చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది. చెప్పండి, ఇంకేమైనా ఉందా? అయితే అది అంటే ఇన్ని సంవత్సరాలుగా ఒక ఈ భక్తి మార్గం అట్లా అలవాటైంది కాబట్టి అందులోనే ఆత్మజ్ఞాన మార్గం ట్రై చేస్తున్నాం. ఒకవేళ ఒక దేవతామూర్తిని అనుకున్న ఒక జపం చేసిన దాన్నే మనం అదే మనం అనే భావనలో ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఆలోచన లేకుండా ఉండడం కుదరట్లేదు కాబట్టి అలా ప్రయత్నం చేస్తున్నాం. వచ్చినప్పటికీ నువ్వు నష్టం కావాలి. దాంట్లో నష్టం కావాలి. జయ వస్తువునైతే మీరు ధ్యానిస్తున్నారు. ఆ ధ్యాన వస్తువులో మీరు పూర్తిగా మర్చిపోయినప్పుడు మునిగిపోతుంది, అట్లా ప్రకాశిస్తుంది. ఇప్పుడు భక్తిలో కూడా అరవింద భక్తుల్లో చివరికి పూర్ణ శరణాగతి అంటే వ్యక్తిత్వం రహిత స్థితి. అంతే. చివరికి నేను చూస్తున్నాను, నేను చేస్తున్నాను, నేను ఆరాధిస్తున్నాను అన్న విషయం కూడా పోతుంది. అక్కడ ఉండదు. ఇక్కడ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రిలేషన్స్ ఉంటాయి ధ్యానంలో. నేను ధ్యానిస్తున్నాను, ఓకే. ఆ ధ్యేయ వస్తువు ఉన్నదే, అది ఓం కావచ్చు, రామ్ కావచ్చు, ఆకారం కావచ్చు. దానిలో పూర్తిగా నువ్వు మెర్జ్ అయినప్పుడు అది ఆత్మగానే ఉంటుంది. ఆత్మే జీవుడు, ఆత్మే దైవము, ఆత్మే ధ్యానము. పైగా ధ్యానం అని ఎందుకు అంటున్నారు? అహంస్మరణగా జపం చేస్తూ ఉంది. నీవు చేసే ధ్యానము ఇతర ఆలోచన లేకుండా పట్టుకున్నారు, అంతవరకే. ఇట్స్ అ టెంపరరీ ఫినామినా ఏదైనా. కాబట్టి ధ్యానం చెయ్యండి, నో ప్రాబ్లం. కానీ నువ్వు నష్టం అవడానికి ధ్యానం చెయ్యాలి, మెర్చవడానికి చెయ్యాలి. భగవంతుడిలో లీనమవటానికి ధ్యానం చెయ్యాలి, భగవత్ భావనలో లీనమైపోవాలి. త్యాగరాజుల వారు ఎన్నో కీర్తనలు రాసి ఆ రాముల వారిలో ఐక్యమైపోయాడు. రాముడు ఆత్మారాముడు చివరికి. కాబట్టి భక్తి అనేది జ్ఞానము రెండు ఒకటే అని చెప్పడం. విచారంతో చేసిన మూలానికే వెళ్తారు, భక్తి భావంతో చేసినా అక్కడికే, వ్యక్తిత్వం తల ఎత్తకపోయినా అక్కడికే. ఉన్న సత్యము ఒకటేను అని చెప్పడం. ఎందుకో మరి ఆ భక్తి వేరే, భక్తి జ్ఞానం రెండు వేరే వేరే ఎందుకు వచ్చినాయి ఆ పేర్లు? ఎందుకంటే ఎవరిష్టం ప్రకారం వాళ్ళు. విచారం చేయలేని వాళ్ళు భక్తి చేయి, అది లేకపోతే కర్మ చేయమన్నారుగా. భక్తి కర్మ జ్ఞానాలు ఉన్నాయిగా, అష్టాంగ యోగాలు ఉన్నాయిగా. ఇవన్నీ మార్గాలు వాళ్ళ సంస్కార వాసనను బట్టి యూ కెన్ చూస్. అట్లా అన్ని ఒకటే అయితే ఎందుకు తేడా? అసలు పేర్లు ఎందుకు వేరే అయినాయి? రెండు ఒకటే అయినప్పుడు గమ్యం ఒకటి, శిఖరాగ్రం ఒకటి, దారులు వేరు. అట్లా ది పర్పస్ ఆఫ్ రాజయోగం ఈజ్ ది సెల్ఫ్ రియలైజేషన్. భక్తి యోగం అహంకార రహితం, పూర్ణ శరణాగతి, ఆత్మ ప్రకాశం. నిష్కామ కర్మయోగం అగైన్ దట్ లీడ్స్ టు సెల్ఫ్ రియలైజేషన్. అట్లా గమ్యము ఒకటే, శిఖరాగ్రం ఒకటే. మార్గాలు వాళ్ళ సంస్కార వాసనలు బట్టి చూజ్ చేస్తారు. అందరికీ జ్ఞాన మార్గం పనికిరాదు. నీకు ఎత్తొస్తే చేయమన్నాడు. చివరికి ఇక్కడికి రాక తప్పతాడు. ఇక్కడికి అంటే జ్ఞానానికి, ఆత్మ దగ్గరికి అని అర్థం. అదే కాకపోతే భక్తులు అక్కడెక్కడో ఏదో ఉంది, ఎక్కడో ఉంది, ఆ శక్తి అక్కడెక్కడో ఉంది అనుకుంటాం. ధ్యానంలో అది మనం అనుకుంటాం. రెండు ఒకటే చివరికి. కానీ కాకపోతే అక్కడెక్కడో ఉంది, ఎక్కడో చేరుకోవాలి అన్నట్టుగా ఆ భక్తిలో అలా అనిపిస్తుంది. అది మనమే అనే లాగా జ్ఞానంలో కనిపిస్తుంది. అన్నీ కూడా అల్టిమేట్ గా తీసుకెళ్లేది నీ సైతత్వానికి, చిన్మాత్రకే. ఏమైనా
కాబట్టి ఈజ్ ఏ వేస్ట్ తీసుకెళ్తుంది. కాకపోతే వాళ్ళ పక్వతని బట్టి ఫాస్ట్ రిజల్ట్స్ స్లో రిజల్ట్స్ అనేది ఉంటాయి. ఇప్పుడు ఒక పండు చెట్టును బాగా పండినప్పుడు చెప్పకుండా రాలిపోతుంది. అంతవరకు అంటు పెట్టుకుని ఉంటుంది. ఎన్ని ప్రమాదాలు వచ్చినా ఎన్ని గాలులు వచ్చినా అది అంటి పెట్టుకుని ఉంటుంది. సాధన అంటే ఏమిటి? అన్య చింతన లేకుండా నిశ్చలత్వానికి రావటానికి చేసే ప్రయత్నమే సాధన. నిశ్చలత్వం ఉండలేకపోతున్నారు. ఆలోచనలు వేధిస్తున్నాయి, బంధాలు వేధిస్తున్నాయి, కర్తృత్వం వేధిస్తుంది. అందుకని మనస్సుని మచ్చిక చేసుకోవాలి ఏ పద్ధతిలో అయినా సరే. ఆ మాట కూడా చెప్పారుగా, ఒక పశువు నాటికి బయటికి పోయి తింటానంటుంది పొలాల్లో, ఇంట్లోనే పచ్చగడ్డి పెడితే బయటికి పోదు కదా అంటూ సూచించారు మహర్షులు వారు. కాబట్టి మనస్సు అనేది విచారిస్తే లేదు. మళ్ళీ విచార మార్గం అంటే జ్ఞానం. కానీ సాధకుడికి మనస్సు ఉన్నదని, బంధం ఉందని, కర్తృత్వం ఉందని, బాధ్యత ఉందని, ఇతరులు ఉన్నారని, దేహం ఇతరమని, ఆత్మ కూడా ఇతరమేనని, దృశ్యాలు అన్యంగా ఉన్నాయి అని ఈ అన్యత్వాన్ని చెబుతూ ఉంటుంది అహంకారం, ఈ మాయ అనేది. సో అది ఉందేమో చూడు అనేది ఇక్కడ వైటల్ పాయింట్. అది చూడలేనప్పుడు ఓకే, నీకు ఏది తోస్తే చెయ్యి, నిష్కామ కర్మ చేయి, ప్రాణాయామం చేయి, రాజయోగంలో ధ్యానధారణ సమాధి క్రియాలు, యమనియమాలు అన్నిటికీ కామనం. పతాంజలి మహర్షి కూడా అవే చెప్పుకొచ్చాడు. డిసిప్లిన్ చేయటానికి అంతకంటే ఏం లేదు. జ్ఞాన మార్గంలో ఉన్నవాడు భక్తి మార్గానికి కొద్దిగా నిరసిస్తున్నట్టుగా అది దృష్టికోణం. మళ్ళీ అనిపిస్తూ ఒకడు కూర్చుని ప్రాణాయామం చేస్తాడు, ఒకడు నిష్కామకర్మ చేస్తూ ఉంటాడు, ఒకడు భయం చేస్తాడు, ఒకడు కీర్తన చేస్తాడు. ఏది తప్పు కాదు, అన్ని అక్కడికే తీసుకెళ్తాయి. ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అన్నట్టు అన్ని మార్గాలు ఆత్మ ప్రకాశానికే దారి తీస్తుంది. కావాల్సింది ఇవన్నీ చిత్త నిశ్చలత్వం కోసం, చిత్త నిర్మల్యత కోసం, చిత్త విశాలత్వం కోసం, చిత్త దృఢీకరణ కోసం ఉపయోగపడతాయి అని చెప్తూ ఉంటారు. ఉపనిషత్తు చెప్పేమో ఒక అనుగ్రహం చేతనే ఆత్మ ప్రకాశించేది. ఇవన్నీ కూడా ఆ అనుగ్రహం వల్లనే ఈ పనులు చేస్తుంటాడు. దైవ అనుగ్రహం వల్లనే భక్తుల గుళ్ళు తిరుగుతావు, అర్చనలు చేస్తావు. ఇవన్నీ చేయడానికి కారణం అనుగ్రహమే. నీలో మార్పు తీసుకొస్తుంది, నీలో వ్యక్తి భావాన్ని తొలగిస్తుంది. సో ది లాస్ ఆఫ్ ఇండివిడ్యువాలిటీ తీసుకొస్తుంది. మీరు ఎటెళ్ళండి, సత్యం ఒకటే, అక్కడే ఉంటారు. చూసే దృష్టికోణంలో అనిపిస్తుంది వేరు వేరు వేరు, ఏది వేరు కాదు, గమ్యం ఒకటే. మీరు ఉన్న ప్రదేశాన్ని బట్టి టార్గెట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఢిల్లీ వెళ్ళాలి, కలకత్తా వాడు ఒక రూటు, మెడ్రాస్ వాడు ఒక రూటు, హైదరాబాద్ ఒక రూట్ వెళ్తున్నాడు లేదా, గమ్యం ఢిల్లీయే. దట్స్ ఆల్. భౌతికంగా కూడా చేరవలసింది అక్కడికి అన్నప్పుడు వాడున్న ప్రదేశాన్ని పెట్టుకుంటాడు, అంతే కదా. కలకత్తా నుంచి విన్నాడు, మీరు కలకత్తా వెళ్ళడం. కాబట్టి మార్గాలు కూడా వాడు ఉండే ప్రదేశాన్ని బట్టి ఉంటుంది, వాడి ఇష్ట ప్రదేశాన్ని బట్టి ఉంటాయి మార్గం, అంతకంటే ఏం లేదు. నాయనా, యూ గుడ్ గాట్ ది పాయింట్. నువ్వు భేదాన్ని చూడవద్దు, నువ్వు ఏది నమ్మితే ఆ పని చెయ్యి, నో ప్రాబ్లం, ఇట్ విల్ బేర్ ఫ్రూట్.
విచారం చేయలేను, నిష్కామ కర్మ చేయలేను, అభ్యాసం కుదరదు, ఉపవాసం చేస్తాను, భక్తిలో ఉంటాను, ఆ వైపు చూసుకుంటుంది. ఓకే, నైస్. అది నువ్వు త్రికరణ శుద్ధిగా చెయ్యి. ఏం చేయదలుచుకున్నా మనోవాక్కాయ కర్మల చేత సరెండర్ టు ది గాడ్ whom you believe. That's all. That will take care. ఎవరిని వదిలిపెట్టదు. మానవ జన్మ ఇచ్చింది ఆత్మ ప్రకాశానికే, మరొకటి కాదు. లేకపోతే జన్మ ఎందుకు వస్తుంది? కాబట్టి ఆ ఉच्चतर శక్తి వాళ్ళ ప్రోగ్రామ్ను బట్టి నడిపిస్తుందంట. నిరుత్సాహపడవద్దు. నేను ఆ మార్గం చేయలేదే, ఈ శాస్త్రం చదవలేదే, ఈ కర్మ ఆచరించలేదే అనుకోవద్దు. సంబంధం లేదు. ఏనాయన ప్రశాంతమైన చిత్తముతో ఏది చెయ్యదలుచుకుంటే అది చెయ్యండి, ఏది బాగుందనుకుంటే అది చెయ్యండి. నో ప్రాబ్లం. ఈ పనే చెయ్యాలని లేదు, చెయ్యలేరు కూడా. రోజు గుడికి వెళ్ళేవాడిని మానుకో ప్రాణాయామం చేయమంటే చేయలేడు. గుళ్ళే గుర్తొస్తుంటాయి. జపతపాదులు చేసేవాడిని మౌనంగా ఉండమంటే ఉండలేడు. జపం చేస్తూ కూర్చుంటాడు. నాకే తెలియదు, నిష్కామ కర్మ చేస్తానంటాడు, కర్మలు ఆచరిస్తూ పోతూ ఉంటాడు. సేవ అంటాడు, మానవ సేవ అంటాడు, మాధవ సేవ అంటాడు. చెయ్యి. వ్యక్తిత్వ నాశమే కావాలి ఇక్కడ. అదే జరుగుతుంది ఏ మార్గం ఎంచుకున్నప్పటికీ. చూడటానికి మానసికంగా భేదం కనిపిస్తుంది, కానీ గోల్లో భేదం లేదు. ఒకటే ఉంటుంది, అదే అహంస్మరణ. ఏమైనా ఇంకేమైనా ఉందా? ఎగిరిపోతుంది కాసేపట్లో. అదే మీ ప్రవచనాలు వింటున్నాను, పాత అనాత్మ విచారణలోవి అంత ముందర ఆడియోవి వింటున్నాను. మీరు వినండి, విచారించండి, ఏది చూస్తే అది వింటుంటే శ్రవణత్వంగా మారాలని. మారేది ఏమి ఆల్రెడీ పడతాడు. జీవుడు బికమింగ్ ఆత్మ అనేది ఉంటుంది ఆయన. యు ఆర్ ఆల్రెడీ దట్. అందుకని చివరికి అనుగ్రహం చేతనే వస్తుంది. కర్మలు ఆచరించేది కూడా అనుగ్రహం చేతనే, వైరాగ్యం కూడా అనుగ్రహం చేతనే, చింతా విహీనం కూడా అనుగ్రహం చేతనే. సో ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొస్తుంది ఆ ఉच्चतर శక్తి. మన మనిషికైనా కామన్ మ్యాన్ కైనా అదే జరుగుతుంది. ఇది నా అనుభవం. దాని గురించి ఆందోళన పడకండి. నేను చేయలేకపోతున్నానే, అసలు ఇప్పుడు కూడా నువ్వు చేయడానికి అదే చేస్తుందంట. ఓకే, కాకపోతే ఆలోచనల వేగం తగ్గుతోంది నెమ్మదిగా. అది కూడా సాధన. ప్రాణాయామంతో ఇంకొంచెం తగ్గుతుంది, వైరాగ్యం ఇంకా తగ్గుతుంది. ఆ తర్వాత ఆలోచన మళ్ళా రాదు, చాలా కష్టం అవుతుంది.